హలో అందరికీ, నేను డాక్టర్ తేజశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ జీవా ఫర్టిలిటీ సెంటర్. సో 2025లో అంటే 2025లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? పూర్వంలో మన తాతల కాలంలో చూసుకుంటే ఇలాంటి సమస్య అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఈ కాలంలో చూసుకుంటే దాదాపుగా 10 మందిని చూసుకుంటే ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉంది. ఎందుకు ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెరుగుతుంది? దీనికి గల కారణాలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో మొదటిగా ఆలస్యపు వివాహాలు అండ్ ఆలస్యంగా గర్భధారణ ప్రయత్నం, అంటే లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్. సో ఈ కాలంలో కెరియర్ అని, వర్క్ లైఫ్ అని అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల పెళ్లిళ్ళు అనేవి లేట్గా చేసుకుంటున్నారు అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ కూడా లేట్గా చేసుకుంటున్నారు. ఇది చూసుకుంటే కనుక 35 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో అమ్మాయిలలో అండాల నాణ్యత అనేది తగ్గుతుంది అండ్ పురుషుల్లో ఏజ్ పెరిగే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. రెండవది ఒత్తిడి అండ్ వర్క్ స్ట్రెస్ లైఫ్. ఎక్కువ పని, టార్గెట్స్ అండ్ డిజిటల్ లైఫ్ వలన స్ట్రెస్ అనేది పెరుగుతుంది. దీని వలన స్పర్మ్ కౌంట్ కానీ అండాల నాణ్యత కానీ ఈ స్ట్రెస్ వలన తగ్గుతుంది. సో దీని వలన ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఒబేసిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ అండ్ థైరాయిడ్. ఈ కాలంలో యువతులకి చాలా మందికి పీసీఓఎస్ అనేది చాలా కామన్ అయిపోయింది. దానితో పాటు ఎండోమెట్రియోసిస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ వలన కూడా ఇది గర్భధారణ ప్రయత్నంలో ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్స్, ల్యాప్టాప్ అండ్ ఎలక్ట్రానిక్ రేడియేషన్స్ వాడకం. సో ఈ కాలంలో మొబైల్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దానితో పాటు ల్యాప్టాప్స్ అనేవి తొడల పైన పెట్టుకొని యూజ్ చేయడం వలన దాని నుంచి వచ్చిన రేడియేషన్ వలన స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. దీని వలన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా చాలా పెరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పొగ తాగటం, మద్యం సేవించడం అండ్ కాఫీ అనేది కూడా ఎక్కువగా తీసుకోవడం వలన ఇది డైరెక్ట్ స్పర్మ్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ అండాల నాణ్యతను కూడా తగ్గిస్తుంది. కొన్నిసార్లు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం అండ్ దీర్ఘకాలికంగా ఇవి యూజ్ చేయడం వలన ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కాలుష్యం అండ్ పర్యావరణ ప్రభావం. ఎయిర్ పొల్యూషన్ అండ్ అధికంగా ప్లాస్టిక్ యూసేజ్ వల్ల కానీ, మనం వాడే రోజువారీ కెమికల్స్ అంటే పర్ఫ్యూమ్స్ కానీ, నెయిల్ పాలిషెస్ కానీ, ఎయిర్ ఫ్రెషనర్స్ అండ్ ఈ మధ్య కాలంలో సెంటెడ్ క్యాండిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దాని వల్ల కానీ అండ్ మస్కిటో స్ప్రేస్ వాటి వల్ల కానీ అండ్ మనం తినే ఫుడ్ లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ యూసేజెస్ దాని వల్ల కానీ అండ్ మనం వాడే వంట పాత్రలు అంటే నాన్ స్టిక్ కుక్వేర్ అంటాం కదా, వాటిలో ఉండే టెఫ్లాన్ వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా వరకు చూస్తున్నాము. వ్యాయామం చేయకపోవడం అండ్ ఉపకాయం అంటే ఒబేసిటీ. ఈ కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ లో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము అండ్ ఉపకాయం వలన మనలో స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండ్ దానికి చికిత్స తీసుకోకపోవడం, ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ట్యూబల్ బ్లాక్స్ అవ్వడం. వాటి కోసము సమయానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళకపోవడం వలన ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా పెరిగి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవగాహన లోపం అండ్ అపోహలు. ఈ సమస్య అనేది కేవలం ఆడవాళ్ళకి సంబంధించిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజలు చేస్తే సరిపోతుంది అండ్ ట్రీట్మెంట్ అనేది ఆలస్యంగా తీసుకోవడం, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. సో ఇవన్నీ కలిసి 2025లో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువగా పెరిగింది. కానీ గమనించండి, ఇది శాశ్వత సమస్య కాదు. త్వరగా డాక్టర్ని సంప్రదిస్తే వీటికి పరిష్కారం అనేది లభిస్తుంది అండ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ని మనం తగ్గించవచ్చు.